ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. మీరు టీచింగ్ పొజిషన్స్ గురించి చూస్తున్నారా? సో చూస్తుంటే ఈ నోటిఫికేషన్ కోసం మీకోసమే టీచర్ అండ్ అడ్మిన్ స్టాఫ్ రెండు పడ్డాయి. టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ రెండు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. 10th జూన్ 2024 లోపల అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి లాస్ట్ డేట్ లోపల వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అనేది నేను క్లియర్గా చెప్తాను డీటెయిల్గా ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి. ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో పర్మనెంట్ అప్డేట్స్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు అన్నీ అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎన్ఐఎన్ నుంచి సిడిఎఫ్డి నుంచి రెండు హైదరాబాద్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు ఫ్రెండ్స్. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ పర్మనెంట్ యొక్క పొజిషన్స్ నోటిఫికేషన్కు అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే మన ఛానల్ అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ బీఎస్ఎఫ్ పారామెడికల్ స్టాఫ్, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ కూడా పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్ఎంఈ రిక్రూట్మెంట్ అయితే వైజాగ్లో జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా నేను క్లియర్గా చేసి పెట్టాను. సో ఇలా అప్డేటెడ్గా అయితే ఉంటాయి. షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటే వెంటనే మేము ఇలా షార్ట్స్ రూపంలో తెలియజేస్తాం ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్స్ని క్విక్గా చూస్తూ ఉంటారు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. ఒకవేళ మీకు దొరకకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు లింక్స్ అనేది పంపిస్తాను. అండ్ ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము ఫ్రెండ్స్. అఫీషియల్గా ఉన్న పొజిషన్స్ అయితే ప్రైమరీ టీచర్ పొజిషన్ అయితే ఉంది. దీనికి మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మ్యాథ్స్లో ఒక పొజిషను, ఈవీఎస్లో ఒకటైతే ఉంది, అండ్ ఇంగ్లీష్లో అయితే ఒకటైతే ఉంది. టోటల్ అయితే 4 పొజిషన్స్ ఉన్నాయి. 25 నుంచి 40 years మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఎసెన్షియల్ అయితే వచ్చేసి సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి, అది ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. అదేవిధంగా 50% మార్క్స్ అయితే ఉండాలి. 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉండాలి, లేదా 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. గ్రాడ్యుయేట్స్ రెలవెంట్ సబ్జెక్ట్లో అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. మీరు గ్రాడ్యుయేషన్ చేసి అందులో రిలవెంట్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, అలాగే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రికగ్నైజ్డ్ స్కూల్స్లో నుంచి. మీరు సీటెట్ కానీ, స్టేట్ టెట్ పేపర్ కానీ, పేపర్ 1 కండక్టెడ్ బై సిబిఎస్ఈ కానీ, స్టేట్ కానీ క్వాలిఫై అయితే మాత్రం కంపల్సరీ అయితే ఉండాలి. మినిమం 2 years రిప్యూటెడ్ సిబిఎస్ఈ స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి ప్రైమరీ టీచర్స్. ఇప్పుడు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్స్లో ఉన్నాయి. సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్, సాంస్క్రిట్లో ఒక్కొక్క పొజిషన్ అయితే ఉంది. 25 నుంచి 45 years మధ్యలో ఉండాలి. మీకు టెట్ అయితే టెట్ ఇంగ్లీష్లో చేసి ఉండాలి. టెట్ సోషల్ సైన్స్ అయితే సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, సాంస్క్రిట్లో వాళ్ళైతే సాంస్క్రిట్, ఫిజిక్స్లో అయితే ఫిజిక్స్లో చేసి అయితే ఉండాలి. మీరు 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఎన్సీఆర్టీ రిలేటెడ్ దాన్ని చేసి 50% మార్క్స్ ఉన్నా ఓకే, లేదా గ్రాడ్యుయేట్స్ అండ్ రిలవెంట్ సబ్జెక్ట్లో చేసి బీఈడీ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. నెక్స్ట్ ప్రైమరీ టీచర్ వేకెన్సీస్ అయితే చూద్దాము. మ్యూజిక్, డ్యాన్స్ ఒక్కో వేకెన్సీ అయితే ఉంది. 25 నుంచి 40 years మధ్యలో ఉండాలి. సెకండరీ ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్తో ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ మ్యూజిక్ ఆర్ ఈక్వివాలెంట్ దాంట్లో మీరు ఉండాలి, చేసైతే ఉండాలి. సో డిప్లొమా మ్యూజిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళైతే కంపల్సరీగా కావాలి. మినిమం 2 years రికగ్నైజ్డ్ స్కూల్లో చేసైతే ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది. నెక్స్ట్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. 25 నుంచి 40 years మధ్యలో ఉండాలి. డిప్లొమా, డిగ్రీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 60% అగ్రిగేట్స్ మార్క్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ రోబోటిక్ ల్యాబ్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి. సో డిఓఈఏసిసి మినిస్ట్రీ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విత్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్టులు అయితే ఉండాలి. బి లెవెల్లో వాళ్ళు కూడా వీళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్గనైజింగ్ ఎగ్జిబిషన్ ఐఎమ్ మెన్షనింగ్ ఫర్ సైన్స్ ప్రాజెక్ట్స్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. మీరు ఎప్పుడైనా సైన్స్ ప్రాజెక్ట్స్ లాంటివి మీరు ఓన్గా చేస్తే మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఏఐ టీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ కావాలి. 25 నుంచి 40 years మధ్యలో ఉండాలి. బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కానీ, లేదా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, పీజీడీసీఏ కానీ, సీడాక్ కానీ, ఎంసీఏ కానీ,
ఆర్ సీటాక్ ఏదైనా రిలేటెడ్ కోర్స్ చేసి ఏఐ రిలేటెడ్ క్లాస్లో ప్రాక్టికల్స్ మీరు చేయించినట్లయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా మీరు 5 years డిప్లొమా ఇన్ డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్స్ దాంట్లో చేసైతే ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ మీద ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మీద ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ మినిమం 2 years రికగ్నైజ్డ్ స్కూల్లో చేసితే ఉండాలి. అడ్మిన్ స్టాఫ్ అయితే వచ్చేసి అసిస్టెంట్ సూపరింటెండెంట్ 25 నుంచి 45 years మధ్యలో ఉండాలి. మీరు ఎంకాన్ కానీ బీకామ్ కానీ గ్రాడ్యుయేట్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్లో చేయాలి. డిప్లొమా స్కూల్ అకౌంట్ మేనేజ్మెంట్ రిలవెంట్ చేసి అయితే ఉండాలి. అలాగే మీకు మినిమం 5 years రికగ్నైజ్డ్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రైమరీ టీచర్ స్కూల్ టీచర్స్కి, అసిస్టెంట్ ఓఎస్కి శాలరీ చూద్దాము. ప్రైమరీ టీచర్కి 26 నుంచి 30,000 ఇస్తామని చెప్తున్నారు. సెకండరీ టీచర్కి 32 నుంచి 38,000 అయితే ఇస్తారు. అండ్ అసిస్టెంట్ ఓఎస్కి అయితే వచ్చేసి 25 నుంచి 30,000 మధ్యలో మీ శాలరీ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1000 విల్ బి పేడ్ ఆన్ ద అడిషనల్ టు ద అబోవ్ శాలరీ. సో వీళ్ళు 1000 రూపీస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి డౌన్లోడ్ ద అప్లికేషన్ అండ్ ఫిల్ ద ఫామ్ అని చెప్తున్నారు. అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అటాచ్ ద క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అటాచ్ చేసి సీట్ బేస్ పెండ్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కానీ హ్యాండ్ ఓవర్ టు ద స్కూల్. సో హ్యాండ్ ఓవర్ టు ద స్కూల్ చేయొచ్చు. సెండ్ ద ఫిల్డ్ ఫామ్ త్రూ మెయిల్ అలాంగ్ విత్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, అది కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు చూడండి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. మీరు స్పీడ్ పోస్ట్ ఉంటే స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, లేదా కొరియర్ చేయొచ్చు, లేదా హ్యాండ్ ఓవర్ టు ద స్కూల్ చేయొచ్చు, లేదా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని మీరు మెయిల్ చేసినా సరిపోతుంది. సో ఈ 4 ఆప్షన్స్ బంపర్ ఆఫర్స్ ఫ్రెండ్స్. సో చాలామందికి లాస్ట్ డేట్స్ అప్లై చేసి చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెయిల్ ఆప్షన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఏముంది, 1 నిమిషంలో మెయిల్ అయితే పంపించేయచ్చు. మీ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి స్కూల్ అడ్రస్ అయితే వచ్చేసి ఈ అడ్రస్కి పంపించాలంటే డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్, విజ్ఞాన కంచ ఆర్సీఐ హైదరాబాద్ 5,69,000. ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మెయిల్ ఐడి అయితే వచ్చేసి రిక్రూట్మెంట్స్ DLSRCI రిక్రూట్మెంట్స్ DLSRCI.recruitment@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా సరిపోతుంది మీ అప్లికేషన్ ఫామ్ని. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి నేను చెప్పిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది ఈ పొజిషన్స్ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్లో అప్లై చేసుకోవడానికి. అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, సో క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ఆర్సీ అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, మీ ఫుల్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, మీ మదర్ టంగ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ రిలీజియన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్కడెక్కడ చదివారు, 10th, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడెక్కడ చేశారు, సీటెట్ ఎక్కడ చేశారు, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత వచ్చు, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో క్లియర్గా మెన్షన్ చేయండి. సో రిటర్న్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్లో రాయండి. క్రొనాలజికల్ ఆర్డర్లో అంటే ఫస్ట్ 10th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మీకు టెట్ ఉంటే టెట్ అన్నీ రైల్గా రాయండి. టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ప్రజెంట్ శాలరీ ఎంత, యువర్ స్ట్రెంగ్స్ ఏంటి. సో మెన్షన్స్ ఇన్ ద ఏరియాస్, మీరు ఏ స్కూల్లో బాగా ఎక్కడ ఏ టాపిక్స్ బాగా చెప్పగలుగుతారు, ఏ ఏరియా. సో అసైన్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ యూ హ్యావ్ హ్యాండల్ అదర్ అండ్ టీచింగ్, మీరు ఒకవేళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏం రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేశారు, క్లియర్ చేశారు. రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆఫ్ ఇన్ యువర్ వ్యూస్ అండ్ వర్క్ ఎథిక్స్ మీద మీ ఓన్గా మీ భాషలో ఒక 4 words రాయమంటున్నారు. ఫ్యూ లైన్స్ రాయండి. అసలు వర్క్ ఎథిక్స్ అనేది ఎలా ఉండాలి, మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే రాయమని చెప్తున్నారు క్లియర్గా. సో ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే అకాడమిక్స్ కానీ, రీసెర్చ్ కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ మీకు ఉన్నాయి, పోస్టల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవి మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్, డేట్ మెన్షన్ చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే పెట్టండి. ఇది ఆఫీస్ యూజ్ అయితే ఉంది. ఇంతే అప్లికేషన్ ఫామ్ సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వెంటనే చూసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఎలా సోషల్ మీడియా ఉంటే ఏ టైప్ ఆఫ్ సోషల్ మీడియా మీరు ఉన్నా మన వీడియోస్ని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.